నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రైల్వే రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి 1,30,000 పోస్టుల నోటిఫికేషన్ వివరాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి చూసుకోవచ్చు, ఇది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ పీడిఎఫ్. ఇక్కడైతే మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వేస్ అని కనపడుతుంది. ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని కనపడుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి చూసుకుంటే ఇందులో మనకి 4 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఎన్టీపీసీ, నెక్స్ట్ మనకి పారామెడికల్ స్టాఫ్, నెక్స్ట్ మనకి మినిస్ట్రీస్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, ఇక ఫైనల్గా మనకి లెవెల్ 1 పోస్టులు. టోటల్గా మనకి 4 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి, అదైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. మనకి చూసుకుంటే 1,30,000 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానుంది. ఇందులో చూసుకుంటే మనకి ఏవైతే ఫస్ట్ 3 కేటగిరీలు అంటే ఎన్టీపీసీ, పారామెడికల్ స్టాఫ్, మినిస్ట్రీస్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కలిపి మనకి 30,000 పోస్టులు అయితే ఉంటాయి. ఇక ఏవైతే లెవెల్ 1 పోస్టులు ఉన్నాయో ఇవి మనకి 1,00,000 వరకు అయితే ఉంటాయి. ఇవి మనం గ్రూప్ డి పోస్టులు అని కూడా అనుకోవచ్చు, ఇదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పే స్కేల్ అలవెన్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్లో ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేస్తామని తెలియజేశారు. ప్రజెంట్ అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందన్న విషయం మాత్రం క్లియర్గా అయితే తెలుస్తుంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక పే స్కేల్ చూసుకుంటే మనకి 7th CPC ప్రకారం ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మనకి స్టార్టింగ్ 27,000 నుంచి అయితే పే స్కేల్ ఉంటుంది, అదైతే గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇందులో డిఫరెంట్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి కాబట్టి వీటిలన్నిటికీ డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేసి అందులో అయితే మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. ఇక మనకి చూసుకుంటే మరిన్ని వివరాలు మెన్షన్ చేశారు. అంటే మనకి ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఉందో ఆ ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి 500 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంది, అంటే ఎగ్జామినేషన్ ఫీజుగా ఉంది. మనకి ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఏదైతే CBT 1కి అటెంప్ట్ అయితే 400 రూపాయలు అనేది రీఫండ్గా వస్తుంది. ఇక నెక్స్ట్ మనకి SC ST పర్సన్ విత్ డిజేబిలిటీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి 250 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1కి అటెంప్ట్ అయితే 250 రూపాయలు అనేది రీఫండ్గా అయితే వస్తుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మనకి పోస్టులకు అప్లై చేయడానికి డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఏదైతే మనకి ఎన్టీపీసీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయో రైల్వేలో వీటికి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 29వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి మార్చి 4వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి, అదేవిధంగా మినిస్ట్రీస్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి మార్చి 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఇక ఏవైతే లెవెల్ 1 గ్రూప్ డి కేటగిరీకి సంబంధించిన 1,00,000 పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించి చూసుకుంటే మనకి మార్చి 12వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ చూసుకోవచ్చు. మనకి దీనికి సంబంధించి మరొక అప్డేట్ అయితే వస్తుంది, అప్పుడు మనం మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏ కేటగిరీలకు సంబంధించి ఎవరెవరు అప్లై చేయాలి అంటే మనకి ఇండియాలో సౌత్ జోను, నార్త్ జోను, ఈస్ట్ జోను, వెస్ట్ జోను, సౌత్ ఈస్టర్న్ జోన్స్, ఇలా చాలా జోన్స్ ఉన్నాయి కదా. ఈ జోన్స్కి సంబంధించి ఎక్కడెక్కడ అప్లై చేయాలి అక్కడ మెన్షన్ చేశారు. మనకి చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకి సౌత్ సెంట్రల్ రైల్వే మనకి సికింద్రాబాద్కి సంబంధించి అప్లై అయితే చేయాలి. ఇక్కడ మనకి దానికి సంబంధించిన లింక్ అయితే ఇచ్చారు, వెబ్సైట్ అడ్రస్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి అయితే చెక్ చేస్తే మీకు లింక్స్ అయితే అవైలబుల్ అవుతాయి, మీరు త్వరగా అయితే అప్లై చేసుకోవచ్చు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే డీటెయిల్స్ చూసారో ఆ డీటెయిల్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్లో PDF రూపంలో ఇస్తారు, అక్కడ నుంచి మీరు లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ఏ పోస్టులు ఉంటాయో ఆ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే పూర్తిగా తెలియజేస్తూ సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను, అది కూడా మీరు అయితే చూడొచ్చు. సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను అయితే చేసి మీకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యే లోపు మీకు అయితే అందిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.